హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి ఈరోజు ఉదయం తీసిన వీడియో అండి. ఈరోజు సండే కదా, సండే అని బదులుగా మన ఆడవాళ్ళకి అసలు ఖాళీ ఉండదు. సండే వచ్చిందని బదులకు పనులు ఇంకా డబుల్ అవుతాయి. ఈరోజు అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేసి కొత్తిమీర పచ్చడి చేసి ఇచ్చేసాను. ఇంక లంచ్లోకి అయితే పెద్దగా స్పెషల్స్ అయితే ఏం తెప్పించలేదు ఈరోజు. ఇంకెందుకు ఎగ్స్ ఉన్నాయి కదా అనేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేద్దాం కదా అని అనుకున్నానండి. ముందుగా అయితే 4 ఎగ్స్ తీసుకుని దాంట్లో కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకుని చిటికెడు సాల్ట్, కొద్దిగా కారం. కారం ఆప్షనల్, కాలితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఆమ్లెట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవడం అండి. ఆమ్లెట్ నేను వేస్తుంటే విరిగిపోయింది. మామూలుగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఈరోజు బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని మెంతులు వేసుకుని మెంతులు వేగిన తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి. వేసుకుని ఇందులోకి వంకాయ అయినా బాగుంటుంది, లేకపోతే ఇలా బంగాళదుంప ముక్కలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. బంగాళదుంపలు ఉన్నాయి కదా అని పొడవుగా కట్ చేసి బంగాళదుంప ముక్కలు అయితే వేసానండి. వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మనకి తగినంతగా వేసుకుని నిమ్మ చెక్కంత నిమ్మకాయ చింతపండు అయితే సరిపోద్దండి. పులుపు పిండేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకుని మనం ముందుగా చెట్టుకున్న ఆమ్లెట్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుని ముక్కలుగా వేసుకోవడం అండి. అంతే, అదే ఎగ్ ఆమ్లెట్ కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఉడికేటప్పుడు ముక్కలు అది పులుపు కారం అన్నీ పీల్చుకొని బాగుంటుందండి. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఎలాగైనా బాగానే ఉంటుంది. ఓకేనండి, మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.